జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ఎన్నికల బాండ్లపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల బాండ్లకి సంబంధించిన వివరాలను రహస్యంగా ఉంచుతూ చట్టాన్ని తీసుకొచ్చింది. అంటే కంపెనీల గోప్యతను దృష్టిలో ఉంచుకొని ఏ పార్టీలకు ఎన్నికల బాండ్లు అందజేస్తున్నారనే విషయాలను బయటకు వెల్లడించకుండా నిర్ణయం తీసుకుంది. అయితే దీనిపై ప్రతిపక్ష పార్టీలు సుప్రీంకోర్టుని ఆశ్రయించాయి. దీంతో సుప్రీంకోర్టు ప్రజలకు వివరాలు తెలియాల్సిన అవసరం ఉందని, గోప్యత అక్కర్లేదని తీర్పునిచ్చింది. అంతేకాదు ఎన్నికల బాండ్లను డిపాజిట్ చేసిన ఎస్బీఐ బ్యాంకును దీనికి సంబంధించిన పూర్తి వివరాలను బయటపెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రతిపక్షాలు దీన్ని తమ విజయంగా చెప్పుకుంటున్నాయి. అయితే ఒక్కొక్క బాండ్ వివరాలు బయటపడేసరికి అది కాస్త తమ పార్టీలకే బూమరాంగ్ అవుతుందన్న సంగతిని విపక్షాలు ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నాయి. అదేలాగో తెలుసుకుందాం. తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎస్బీఐ అందజేసిన ఎన్నికల బాండ్ల సమాచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. వివరాలను ఈసీ తన వెబ్సైట్లో ఉంచింది. శుక్రవారంలోగా డేటాను బయటపెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించగా ఒక్కరోజు ముందు గురువారమే ఈసీ ఆ వివరాలను బహిర్గతం చేసింది. ఈ డేటాను ఈసీ 2 భాగాలుగా పేర్కొంది. మొత్తం 337 పేజీల డేటాను వెబ్సైట్లో ఉంచింది. 11,671 కోట్ల విలువైన బాండ్లని వివిధ సంస్థలు, వ్యక్తులు కొనుగోలు చేసినట్లుగా ఈ డేటా పేర్కొంది. అయితే ఏ సంస్థ ఏ రాజకీయ పార్టీకి విరాళాలు ఇచ్చిందన్న వివరాలను మాత్రం ఇందులో స్పష్టం చేయలేదు. అయితే గత 2 ఏళ్లుగా ఈడీ దర్యాప్తు జరుపుతున్న ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ అత్యధికంగా 1,368 కోట్ల విలువైన ఎన్నికల బాండ్లని కొనుగోలు చేసినట్టుగా వెల్లడైంది. తర్వాతి స్థానాలలో ముంబైకి చెందిన క్విక్ సప్లై చైన్ సంస్థ 410 కోట్లు, అనిల్ అగర్వాల్ కి చెందిన వేదాంత 400 కోట్ల బాండ్లు, హల్దియా ఎనర్జీ సంస్థ 377 కోట్ల విలువైన బాండ్లని కొనుగోలు చేసింది. ఇక అలాగే గజియాబాద్ కేంద్రంగా పనిచేసే యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 162 కోట్ల విలువైన బాండ్లని కొన్నట్టుగా తేలింది. ఉక్కు దిగ్గజం లక్ష్మీ మిట్టల్ తన వ్యక్తిగత నగదు 35 కోట్లతో బాండ్లని కొనుగోలు చేయగా ఆయన కంపెనీల పేరున మరో 247 కోట్ల విలువైన బాండ్లని కొనుగోలు చేశారు. ఎస్ఎల్ మైనింగ్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ విరాళం 224 కోట్లు, వెస్టర్న్ యూపీ పవర్ ట్రాన్స్మిషన్ 220 కోట్లు ఎన్నికల బాండ్ల కోసం వెచ్చించాయి. కెవెంటర్ ఫుడ్ పార్క్ ఇన్ఫ్రా లిమిటెడ్ 194 కోట్లు ఖర్చు చేయగా మదన్ లాల్ లిమిటెడ్ 185 కోట్లు, డిఎల్ఎఫ్ గ్రూప్ 170 కోట్లు, జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ 123 కోట్లని ఖర్చు చేశాయి. బిర్లా కార్బన్ ఇండియా 105 కోట్లు, రుంగ్తా సన్స్ 100 కోట్లు, కిరణ్ మజుందార్ షా, వరుణ్ గుప్తా, బీకే గోయంకే, జైనేంద్ర షా, మోనికా వ్యక్తిగతంగా బాండ్లని కొనుగోలు చేసినట్టుగా పేర్కొన్నారు. దీంతో పాటు బజాజ్ ఆటో 18 కోట్లు, బజాజ్ ఫైనాన్స్ 20 కోట్లు, ఇండిగో సంస్థలు 36 కోట్లు, స్పైస్ జెట్ 65 లక్షల బాండ్లని కొన్నాయి. ఇండిగో సంస్థకి చెందిన రాహుల్ భాటియా 20 కోట్ల బాండ్లని కొన్నారు. 10 లక్షల విలువైన బాండ్లని 4,620 మంది, ₹1,00,000 విలువైన బాండ్లను 2,228 మంది కొనుగోలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో పేరు పొందిన మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ రాజకీయ పార్టీలకు 966 కోట్ల విరాళం అందజేసింది. 2019 ఏప్రిల్ 12 నుంచి ఇప్పటి వరకు ఆ సంస్థ ₹1,00,00,000 విలువైన 966 బాండ్లని కొనుగోలు చేసినట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం గురువారం విడుదల చేసిన జాబితా ద్వారా వెల్లడైంది. షిర్డీ సాయి ఎలక్ట్రికల్ లిమిటెడ్ ఈ ఏడాది జనవరి 11వ తేదీన ఒక్కరోజే ₹1,00,00,000 విలువైన 40 బాండ్లని కొనుగోలు చేసి 40 కోట్ల విరాళం ఇచ్చింది. వీరి నుంచి పార్టీలకు విరాళాలు అందిన వివరాలను ఈసీ బహిర్గతం చేసింది. 2019 ఏప్రిల్ నుంచి 2024 జనవరి మధ్య కాలంలో ఎలక్టోరల్ బాండ్ల జారీ ద్వారా 12,155 కోట్ల విరాళాలు అందాయి. దేశంలోని అత్యధికంగా డొనేషన్స్ పొందిన రాజకీయ పార్టీగా బీజేపీ నిలిచింది. ఆ పార్టీకి 6,061 కోట్ల విరాళాలు బాండ్ల ద్వారా అందాయి. ఇక రెండో స్థానంలో ఉన్న టీఎంసీకి 1,610 కోట్లు, మూడో ప్లేస్ లో ఉన్న కాంగ్రెస్ కి 1,422 కోట్లు, నాలుగో ప్లేస్ లో ఉన్న బీఆర్ఎస్ కి 1,300 కోట్లు వచ్చాయి. ఆ తర్వాత బిజు జనతా దళ్ కి 776 కోట్లు, డిఎంకే పార్టీకి 639 కోట్లు, వైసీపీకి 337 కోట్లు, టీడీపీకి 219 కోట్లు, జనసేనకు 21 కోట్లు, ఉద్ధవ్ శివసేనకు 158 కోట్లు, ఆర్జేడీకి 73 కోట్లు, ఆమ్ ఆద్మీకి 65 కోట్లు విరాళంగా అందాయి. ఈ ఎన్నికల బాండ్ల చట్టాన్ని కేంద్రం ఎందుకు తీసుకొచ్చింది, అసలు ఎన్నికల బాండ్లు ఎందుకు అవసరం అనే విషయానికి
వస్తే ఈ ఎన్నికల బాండ్ల పథకాన్ని 2017-2018 ఆర్థిక సంవత్సరంలో అప్పటి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో దీన్ని తొలిసారిగా ప్రవేశపెట్టారు. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు ఈ ఎలక్టోరల్ బాండ్స్ పథకాన్ని తీసుకొచ్చారు. ఇక మొదటిసారి ఈ బాండ్ల అమ్మకాలు 2018 మార్చి 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరిగాయి. ఈ ఎలక్టోరల్ బాండ్లపై బ్యాంకులు ఎలాంటి వడ్డీ చెల్లించవు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనల మేరకు ఎలక్టోరల్ బాండ్లను జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ మొదటి 10 రోజుల్లో బ్యాంకులు జారీ చేయగా పార్టీలకు విరాళాలు ఇచ్చేవారు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఈ ఎలక్టోరల్ బాండ్లు 1000 రూపాయలు, 10,000, 1,00,000, కోటి రూపంలో ఉంటాయి. ఈ ఎలక్టోరల్ బాండ్లు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖల్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇక ఎలక్టోరల్ బాండ్లను కేవైసీ ధృవీకరించిన ఖాతాదారులకి మాత్రమే కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించారు. ఈ ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసిన తేదీ నుంచి 15 రోజుల్లోపు ఖాతాదారులు వాటిని తమకు నచ్చిన పార్టీకి అందజేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఎన్నికల బాండ్లపై ఎవరు కొనుగోలు చేశారనేది మాత్రం ఉండదు. ఆ వివరాలన్నీ బ్యాంకు వద్ద సీక్రెట్ గా ఉంటాయి. ఈ ఎన్నికల బాండ్ల పథకం కింద చేసే విరాళాలు జమ చేసే వారికి పూర్తిగా పన్ను మినహాయింపు ఉంటుంది. విరాళాలు ఇచ్చే వారి వివరాల్ని బ్యాంకులు, రాజకీయ పార్టీలు రహస్యంగా ఉంచుతాయి. ఒక వ్యక్తి లేదా సంస్థ ఎలాంటి పరిమితి లేకుండా ఎన్ని బాండ్లైనా కొనుగోలు చేసే వెసులుబాటు కూడా ఉంటుంది. ఈ పథకంలోని నిబంధనల ప్రకారం ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 29A కింద రిజిస్టర్ చేయబడిన రాజకీయ పార్టీలు మాత్రమే ఈ ఎలక్టోరల్ బాండ్లని స్వీకరించేందుకు అర్హత ఉంటుంది. గత 6 ఏళ్లలో ఈ ఎలక్టోరల్ బాండ్లు విక్రయించడం ద్వారా అన్ని రాజకీయ పార్టీలకు కలిపి మొత్తం 16,437 కోట్లు సమకూరాయి. ఇందులో అత్యధికంగా బీజేపీకే 10,117 కోట్లు వచ్చాయి. అయితే అధికారంలో ఉన్న పార్టీకి అత్యధికంగా విరాళాలు వస్తున్నాయని రాజకీయ వర్గాల్లో తీవ్రంగా చర్చ అయితే జరుగుతోంది. ఈ క్రమంలోనే ఈ ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయని సిపిఎం, కాంగ్రెస్ సహా మరికొన్ని స్వచ్ఛంద సంస్థలు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. ఇది సమాచార హక్కును ఉల్లంఘిస్తోందని, అవినీతిని ప్రోత్సహిస్తోందని పేర్కొన్నారు. ప్రస్తుతం వివరాలను బట్టి చూసుకుంటే దేశంలో బీజేపీకి ఎక్కువ విరాళాలు వచ్చి ఉండొచ్చు. అదే సమయంలో రెండో స్థానంలో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లేకుండా టీఎంసీ పార్టీ ఉంది. దీనికి తోడు మూడో స్థానంలో కాంగ్రెస్ ఉంటే 4వ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. రెండో స్థానంలో ఉన్న పార్టీ జాతీయ పార్టీ అసలే కాదు. 4వ స్థానంలో ఉన్న బీఆర్ఎస్ దేశంలో ప్రముఖ పార్టీ కూడా కాదు. ఈ పార్టీలకు విరాళాలు వచ్చాయంటే అవి అక్రమంగా వచ్చినట్లా? ఒకవేళ కాంగ్రెస్ ఆరోపించినట్లుగా ఇందులో కుంభకోణం జరిగిందని అంటే కాంగ్రెస్ కంటే టీఎంసీ పార్టీ కుంభకోణం ఎక్కువ చేసినట్ట? బీఆర్ఎస్ కేవలం ఒక ప్రాంతీయ పార్టీ అయినా 4వ స్థానంలో ఉన్నందుకు కుంభకోణంలో పాలు పంచుకున్నట్ట అనే సందేహాలు రాకమానవు. అందుకే ప్రస్తుతం ఎన్నికల బాండ్ల విషయంలో కుంభకోణం జరిగిందని కోర్టులెక్కిన విపక్షాలకు బూమరాంగ్ అయ్యే అవకాశమే ఎక్కువగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.